రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది, కానీ దానిని చేయటం నాకు కలుగుటలేదు. కనుక నేను ఇప్పుడు వెలిగించబడ్డాను కనుక నాకు అర్థమవుతున్నది, ఇది దేవుడి దృష్టిలో ఈ కార్యము మంచిది కాదు, ఇది మంచిది. ఇది నేను చేయాలి కనుక నేను చేయాలనేటువంటి ఆశ తహదహ నాలో కనబడుతున్నది. కానీ నాలో ఉన్నటువంటి ఈ పాప నియమము నా శరీరాన్ని బలవంతంగా నిర్బంధించి ఉంచటం చేత నాలో దేవునికితో స్పర్శ కలిగి ఆయన జీవాన్ని కలిగి ఆత్మచేత నడిపించబడేటువంటి అనుభవంలో నేను ఎదగలేదు కనుక నాలో ఇంకను శరీర సంబంధమైనది బలంగా పనిచేస్తున్నటువంటిది నేను గమనించగలుగుతున్నాను. 19వ వచనం. నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేస్తున్నాను. కనుక విశ్వాసులైన మనందరిలో కూడా ఈ సంఘర్షణ జీవితం కనబడుతుంది. ఏదైతే దేవుడు చెప్పి ఉన్నాడో, ఉదాహరణకి నీ శత్రువుని ప్రేమించము, మనం ప్రేమించడానికి బదులుగా ఎవరైనా మనకు కీడు చేసినట్లయితే మనం కూడా వారికి కీడు చేయాలని చూసేటువంటి ఆ శరీర సంబంధమైన స్వభావం తహదహలాడుతున్నట్లుగా కనబడుతుంది. అది ఒకవేళ నేను వారిని ప్రేమించాలని చూసినప్పటికీ నేను వారికి కీడు చేసేటువంటి విధంగా నాలో ఉన్నటువంటి తత్వం ముందుకు వస్తుంది. కానీ దేవుడి మీద ఆధారపడి ఆయన జీవం ద్వారా నేను వారిని ప్రేమించగలిగినటువంటి స్థాయికి నేను ఎదగలేకుండా పడిపోయినటువంటి స్థితే ఇంకా నాలో బలంగా కనబడుతున్నది. 23వ వచనం. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చేరపట్టి లోపరుచుకొనుచున్నది. కనుక వేరొక నియమం అనగా పాప నియమం, ఏదైతే మొట్టమొదటి మనుషుడైన ఆదాము మంచి చెడు అనేటువంటి జ్ఞాన వృక్ష ఫలాన్ని తినటం ద్వారా తనకు కలిగినటువంటి చూపుతోటి, చెవితోటి, తరువాత తనకు కలిగినటువంటి ఇతర ఇంద్రియాల ఆధారంగా జీవించే జీవితం ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా అతనిలో పనిచేసి దేవుడు కోరుతున్నటువంటి ఆయన వైపు చూచి ఆయన మాటలు విని ఆయన యొక్క జీవం ద్వారా ఆత్మ ప్రభావం చేత నడిపించబడేటువంటి అనుభవంలోనికి లేనివాడుగా ఉన్నాడు. అలా సంఘర్షణ జరుగుతున్నట్లుగా కనబడుతున్నది. కనుక ఏ మనిషి కూడా ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధంగా దానికంటే బలమైనటువంటి శరీరంలో పనిచేస్తున్నటువంటి పాప నియమం కంటే బలమైనటువంటి దేవుని యొక్క జీవం, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవం శరీరం కంటే బలంగా పనిచేసి మనందరినీ కూడా వేరొక దిశ వైపు నడిపించగలగడానికి సామర్థ్యం కలిగినటువంటి ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనలో జీవించగలిగినప్పుడు మాత్రమే మనం సరైన విధంగా దీని మీద జయాన్ని పొంది జీవించగలుగుతాం. అదే 7వ వచనంలో, ఇక్కడ 6వ వచనంలో, మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాం. ఈ ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలోనికి రాగలిగితే అప్పుడు దేవుడు కోరిన విధంగా ఫలములు ఫలించగలం. ఇప్పుడు పాత నిబంధనలో ఎవరైనా సరే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటిది సంపూర్ణంగా నెరవేర్చగలిగి ఉన్నారని అనుకున్నా, పౌలు ఒక చోట చెప్తాడు, నేను ధర్మశాస్త్ర విషయమై అనింద్యుడినైతిని, అనగా ధర్మశాస్త్రాన్ని చక్కగా నేను నెరవేర్చాను అని. అయినప్పటికీ ఆ ధర్మశాస్త్ర సంబంధమైనవి ఆ క్రియలు బాహ్య రూపంగా అతడు వ్యక్తపరుస్తూ నేను జీవించాను అని అనుకున్నాడు. కానీ అతని అంతరంగంలో సంఘర్షణ లేకుండా పోలేదు. అంటే అది ఎంతో బలంగా తనలో ఉన్నటువంటి ఒక ప్రభావము, లేక పాప నియమము, లేక శరీరాన్ని లోపరుచుకున్నటువంటి పాప నియమము మీద అతడు గట్టిగా పనిచేయగలిగితే ఏదైతే దేవుడు కోరుతున్నటువంటి ధర్మశాస్త్ర నియమం ఉన్నదో వాటిలో చేయగలిగాడు. కానీ అది నన్ను పట్టి బలంగా పనిచేస్తున్నది అనే విషయాన్ని తర్వాత ఈ రోమపత్రిక 6వ అధ్యాయంలో కూడా తను చెప్తున్నాడు. అది తన అనుభవంగా. అంటే ఏం చూస్తున్నాం? దేవుడు కోరుతున్నటువంటి విషయాలు ఏది చేయొద్దన్నాడో, ఏది చేయమన్నాడో అది చేయగలిగినప్పటికీ, అది ఆ క్రియలు బాహ్యంగా వ్యక్తపరిచినప్పటికీ అతని అంతరంగంలో మాత్రం అది చేయగలను, చేయాలి అనేటువంటిది స్వేచ్ఛగా స్వతంత్రంగా వాటి మీద ఆశ కలిగి చేసినటువంటి విధంగా మనిషి యొక్క స్వభావం లేదు. అది మనలో కూడా మనం గమనించవచ్చు. దేవుడు ఇది కోరుతున్నాడు కనుక ఇది నేను చేస్తున్నానని అనుకోవచ్చు. కానీ మనిషి సహజంగా స్వభావ సిద్ధంగా దేవుడు కోరినటువంటి నియమావళిలో జీవించగలిగినటువంటి నియమము ఏ మనిషిలో కూడా లేదు.
దానిలో ఆత్మ మనలో బలంగా పనిచేయగలిగినప్పుడు మాత్రమే ఆ నియమంలోనికి మనం రాగలుగుతాం. ఆ నియమంలోనికి రాకుండా మనము బాహ్యరూపంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కానీ మనిషి దృష్టికి మన దృష్టికి మంచిగా కనబడేటువంటి క్రియలలో మనం పాలు పొంది నెరవేర్చుతున్నప్పటికీ అంతరంగంలో ఏదైతే ఉండాలో దానిలో సరైనటువంటి విధంగా మనం దేవుడిని వెంబడించినటువంటి విధంగా లేదనేటువంటిది ప్రతి ఒక్క మనస్సాక్షి పరీక్షించుకున్నప్పుడు మనకు తెలియపరుస్తాడు. ఇప్పుడు మనము ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు బాహ్యరూపంగా నెరవేర్చడం మాత్రమే కాదు, అంతరంగంలో కూడా అది పరిశుద్ధీకరించబడి దేవుడు కోరిన విధంగా సహజమైన రీతిలో దేవుడు కోరుతున్నటువంటి క్రియలన్నిటినీ కూడా మన అంతరంగంలో నుంచి, తర్వాత మన ప్రాణంలో నుంచి మన శరీరాన్ని కూడా లోపరుచుకొని స్వేచ్ఛగా స్వాభావికంగా సహజంగా చేయగలిగినటువంటి స్థితిలోనికి రాబడగలగటానికి ఎటువంటి విధంగా మనం వేరొక పురుషుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును చేరాలో అది చెప్పబడింది. ఎందుకు రాలేము అంటే ఆదాము చేసినటువంటి ఆ స్వభావ సిద్ధమైన ఆ పాపమ నియమాన్ని బట్టి, మనలో శరీరంగా బలి చేసేటువంటి పాప నియమాన్ని బట్టి మనము దేవుడికి ఇష్టకరమైనటువంటి వారంగా జీవించేటువంటి విషయంలో తప్పిపోయిన వారంగా ఉన్నాం. కనుక ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను ధర్మశాస్త్ర విషయమై చనిపోయిన వాడనైతిని అంటే అర్థం ఏంటి? ఇక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు నేను చేయనవసరం లేదని అర్థం కాదు, ధర్మశాస్త్రానుసారంగా చేయవలసిన అవసరం లేదని. ఉదాహరణకి వ్యభిచరించవద్దు అని చెప్పాడు అంటే ఇప్పుడు క్రొత్త నిబంధనలో వ్యభిచారం చేయమని కాదు, దానికంటే శ్రేష్టమైనటువంటి విధంగా మనిషి జీవించాలనేటువంటి అర్థం. ఆ క్రియలు చేయటం ద్వారా మాత్రమే మనిషి కుదరదు, అంతకంటే శ్రేష్టమైనటువంటిది ఆత్మ సంబంధమైనది పరలోక సంబంధమైనటువంటి నియమంలోనికి విశ్వాసని అతనిలో పనిచేస్తున్న దైవ జీవం ద్వారా ఆత్మ యొక్క ప్రభావం ద్వారా ప్రవేశపెట్టాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. అప్పుడు మాత్రమే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులంగా చేయబడగలుగుతాం. మనం కనుక గమనించినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధతలో మనం కూడా పాలివారమైనప్పుడు మాత్రమే ఆయనను చూడగలము, ఆయన సన్నిధిలో నిలబడగలము, ఆయనతో సహవాసత కలిగి ఇక్కడ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత వెళ్ళబోయేటువంటి ప్రభు యొక్క సన్నిధిలోనూ మనం జీవించగలుగుతాం. దానికి అది ఏ మనుషుడును పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేడు. అది మన అందరికీ కండిషన్, అది షరత్. కనుక ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయటం ద్వారా మన అంతరంగంలో కనుక మార్పు కనుక స్వభావ సిద్ధంగా అంటే దేవుడు జరిగించడం ద్వారా కనుక జరగకపోయినట్లయితే మనం దానిలో ప్రవేశించలేము. కనుక ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది చేయకపోవటం అనేటువంటిది బాహ్యరూపంగా మాత్రమే కాకుండా మన అంతరంగంలో కూడా జరగవలసినటువంటి మార్పును ఆత్మ మనలో పనిచేయడం ద్వారా దేవుడు మనలో కొనసాగించి దానిని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. సో ఇప్పుడు ఉదాహరణకి కొన్ని మనము వ్యక్తుల యొక్క జీవితాలలో జరిగినటువంటి సంఘటనలను సూక్ష్మంగా చూద్దాం. మొదటిగా మోషే విషయంలో సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7వ వచనం నుంచి, అంతటా యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగనిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి నీళ్లు మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. అవి మెరీబా జలములు అనబడెను. ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. ఇక్కడ చూడండి, ఇది వారు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన తరువాత 38వ సంవత్సరం జరిగినటువంటి విషయం. అంతకు మునుపు జరిగినటువంటి సంఘటనలో నిర్గమకాండం 17వ అధ్యాయంలో దేవుడు వారికి బండను చీల్చి నీళ్లు సమృద్ధిగా ప్రవహించినట్లుగా చేశాడు. ఇప్పుడు రెండవసారి
38 సంవత్సరాల తర్వాత మరలా వారికి నీరు అవసరమైనప్పుడు ఆ బండతో మాట్లాడమని దేవుడు చెప్పాడు మోషేతోటి. ఈ 38 సంవత్సరాల్లో ఈ 6 లక్షల మంది రోజు మోషే యొక్క జీవితాన్ని ఎంతో ఇబ్బందికరమైనటువంటి స్థితిలోనికి నెట్టివేశారు. అతడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని దేవునితో సన్నిధిలో గడిపి ఆ 40 రోజులు వండి వారికి తీసుకొచ్చి వారికి బోధించినప్పటికీ, దేవుడు చెప్పినదంతయు మేము చేస్తామని చెప్పి ఆయనతో క్రొత్తగా నిబంధన చేసినప్పటికీ, దానిలో మోషే కూడా పాలివాడైనప్పటికీ కూడా అతని యొక్క అంతరంగ స్వభావంలో ఈ సహోదరులు విసికించి అతనిని ఎంతో ఇబ్బందికరంగా నెట్టినటువంటి స్థితి అతని హృదయంలో ఇమిడి ఉంది. అంటే అప్పటి వరకు వారిని సహించుతూ బయటికి కనబడకుండా ఉన్నటువంటి అతని స్థితిని దేవుడు ఈ సంఘటన ద్వారా అతని హృదయంలో వారి పక్షంగా ఏ మనసు కలిగి ఉన్నాడనేటువంటిది బయటికి వ్యక్తపరుచున్నాడు. కనుక ఈ పాప స్వభావము, ఆ పాప నియమము శరీరాన్ని ఆధారం చేసుకొని ఏ విధంగా ఒక మనిషిలో ఎంతవరకు దాగి ఉండగలదో, దేవుని యొక్క పరిశుద్ధతకు భంగం కలిగించే విధంగా మనిషి మాట్లాడతాడో, దేవుడు చేయవద్దని పని చెప్పిన చేస్తాడో ఈ మోషే యొక్క సంఘటన ద్వారా మనం చూడగలుగుతాం. అందుచేత పౌలు చెప్తున్నాడు, ఏ మనుషుడు కూడా మరి దేవుడు కోరిన విధంగా జీవించటం అనేటువంటిది ధర్మశాస్త్రానుసారంగా లేక దేవుని యొక్క జీవం మనలో పని చేయకుండా జరిగించడం అనేటువంటిది సాధ్యం కాని విషయం. అందుచేతనే కీర్తనలో 106వ అధ్యాయంలో ఈ సంఘటన గురించి ఈ విధంగా రాయబడింది. 32వ వచనం, మెరీబా జలముల వద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగిన. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికిన. ఆ ఒక్క మాట మాట్లాడటం ద్వారా దేవుడు తన పరిశుద్ధతను సన్మానించినట్లుగా మాట్లాడటం ద్వారా అతనిలో ఇమిడి ఉన్నటువంటి ఆ కోపాన్ని బట్టి అతడు ఆ బండను కూడా కొట్టాడు, కాని మాట పలికాడు. అది దేవుని యొక్క పరిశుద్ధతకు లేక దేవుడు మనిషి కోరుతున్న విధంగా జీవించగలిగేటువంటి దానికి భంగం కలిగింది. సో ఏం చూస్తున్నాం, మనలో ఒక రకమైనటువంటి పాప నియమం మన శరీరాన్ని ఆస్పదం చేసుకుని పనిచేసేదిగా ఉన్నది. అది దేవుని యొక్క పరిశుద్ధతను లేక దేవుడు కోరుతున్నటువంటి నియమాన్ని అందుకోలేని స్థితిలో ఉన్నది అనేది చూస్తున్నాం. తర్వాత యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. కనుక అతడు అనుకుంటున్నాడు తన గురించి మొట్టమొదటిలో ఇవ్వబడినటువంటి సాక్ష్యానుసారంగా నేను నా ప్రవర్తన న్యాయమని నేను రుజువుపరచగలనని చెప్తున్నాడు. తర్వాత 18వ వచనంలో, ఆలోచించుడి, నేను నా వ్యాజ్యమును సరిచేసుకుని ఉన్నాను, నేను నిర్దోషినిగా కనబడుదునని నాకు తెలియను, కనుక నేను దేవుని ఎదుట కనుక నిలబడితే నిర్దోషినిగా నేను కనబడగలను అని చెప్తున్నాడు. అంటే అతనికి తెలిసినంత వరకు అతడు ఏ అయితే నియమం పాప నియమం పనిచేస్తున్నదో అతనిలో దానిని అధిగమించి బాహ్య రూపంగా తన క్రియలు దేవుడు ఏదైతే కోరుతున్నాడో ఆ విధంగా జీవించి ఉన్నాననేటువంటి నమ్మకాన్ని అతడు కలిగి ఉన్నాడు. అదే అంశాన్ని 31వ అధ్యాయంలో కూడా చెప్తాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనంలో, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, ఆదాము తప్పు చేసినప్పుడు అతడు వెళ్ళి దాక్కున్నాడు కదా, నేను ఆ విధంగా దాచుకోలేదు. కనుక నా జీవితం అంతయు కూడా పరిచినటువంటి దేవుని సన్నిధిలో చక్కగా విస్తరవలే ఉన్నది. అన్నీ నాకు ఆయనకు కనబడేవిగా ఉన్నాయి. నా జీవితము వెలుపట చక్కగా దేవుని ఎదుట నిర్దోషమైనదిగా కనబడేదిగా ఉన్నది. తర్వాత చెప్తున్నాడు అనమాట 36వ వచనంలో, నిశ్చయముగా నేను నా భుజం మీద దానిని వేసుకుందును, నాకు కిరీటముగా దానిని ధరించుకుందును, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన వద్దకు వెళ్ళేదను. అంటే నేను అంత ధైర్యంగా దేవుడు ఏదైతే నియమం నాకు అనుగ్రహించున్నాడో ఆ నియమం ప్రకారంగా నేను జీవించి ఏది సరైనది కాదో నేను దాన్ని చేయకుండా ఏది సరైనదో అది చేసగలిగేటట్లుగా నా మనస్సాక్షి నాకు సాక్ష్యం ఇస్తుండగా నేను దేవుని ఎదుట ఆ విధంగా నిలబడగలను అనేటువంటి నమ్మకం నాకు కలిగింది అని చెప్తున్నాడు. 32వ అధ్యాయంలో 1వ వచనం, ఏవు తన దృష్టి యందు తాను నీతిమంతుడు ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరం చెప్పుట చాలించారు. తర్వాత 2వ వచనం, అప్పుడు రామవంశస్థుడును బూజీయుడును బరకయేలు కుమారుడునకు ఎలీహు
యోబు దేవుని కంటే తానే నీతిమంతుడు అయినట్లు చెప్పుకున్నాడు చూచి అతని మీద బహుగా కోపికంచను. తాను నీతిమంతుడిగా ఉన్నానని అనుకున్నాడు. అదే ఇప్పుడు 42వ అధ్యాయం చూడండి, 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకుని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను. దేవుడిని గురించి వార్త వినినప్పుడు ఆ వినినటువంటి మాటల ద్వారా దేవుని యొక్క పరిశుద్ధత, నీతి, ఉత్తమమైనది ఏదో అది గ్రహించిన వాడై ఎంతవరకు సరైన విధంగా మనిషి జీవించాలో అటువంటి విధంగా నేను జీవించాను. కానీ ఇప్పుడు నిన్ను చూచినప్పుడు నా అంతరంగంలో ఏదైతే నాకు తెలియకుండా, మరుగు చేయబడకుండా నీకు వ్యతిరేకమైనటువంటి స్వభావాన్ని ఉన్నదో నేను అది గమనించగలిగాను. అంటే ఆయన యొక్క వెలుగులో, ఆయన ముఖకాంతిలో నా పాపములన్నీ కూడా తేటగా కనబడుతుండగా నేను బాహ్య రూపంగా చేసినటువంటి క్రియలే నీతిగా కనబడేట్టుగా ఉన్నప్పటికీ ఆ క్రియలు చేయక మునుపు ఇంకా ఏ విషయాలను నేను దాచిపెట్టానో, ఎటువంటి స్వభావం నాలో ఉండదో అది నీ యొక్క వెలుగులో నాకు ప్రత్యక్షపరచబడినప్పుడు నేను బూడిదలో పడి అసహ్యించుకొని పశ్చాత్తాపడుతున్నానని చెప్తున్నాడు. అంటే మనము సహజంగా మంచిగా జరిగించినటువంటి క్రియల యొక్క అంతర్యం కూడా ఎటువంటిది అనేటువంటిది దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేసినప్పుడు మనిషికి అర్థం కాగలదు. మనిషి యొక్క అంతర్యాన్ని ఆయన బాగుగా ఎరిగినవాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూద్దాం. మనం అటువంటి విధంగా దేవుడు ఏది మనలను పరిశోధించగలడో, మనం బయట చూస్తున్నటువంటి చేస్తున్నటువంటి విషయాలను కాక దానికి మూలమైనటువంటి మన యొక్క అంతరంగం ఏ విధంగా మనలో పనిచేస్తున్నదో మనం గ్రహించగలిగినప్పుడు, ఆయన పరిశుద్ధత అనేటువంటి దాని వెలుగులో మనం పరీక్షించుకున్నప్పుడు మనకు అర్థమవుతున్నది వేరొక నియమం నాలో లోతుగా బలంగా పనిచేస్తున్నది అనేది. దాని తర్వాత దావీదుని గురించి చూద్దాం. కీర్తనలో 51వ అధ్యాయం 5-6 వచనాలు. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించాను. కనుక నేను పుట్టిన దగ్గర నుంచి ఈ పాప నియమం అనేటువంటిది నాలో బలంగా పనిచేసినది. నేను బెత్షెబా దగ్గరికి వెళ్ళినప్పుడు, లేక ఉరియాని చంపించమని యోబుకు ఉత్తరం రాసి పంపించినప్పుడు నాలో ఉన్నటువంటి ఆ పాప నియమము నా శరీరాన్ని లోపరుచుకొని నేను దేవునికి ఇష్టకరమైన కార్యము జరిగించకుండా నన్ను లోపరుచున్నది. ఆ అంతరంగంలో ఉన్నటువంటి స్వభావం నేను ఇప్పుడు గమనించలేకపోయాను. కనుక ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు, నీవు అంతరంగంలో సత్యమును కోరుతున్నావు. అంటే నేను ఇంతవరకు జీవించిన జీవితంలో ఏదైతే బయటికి నీకు కనబడేటువంటి రీతిలో చక్కగా చేయగలిగానో, జీవించగలిగానో, అందరి ఎదుట నేను నీతిమంతుడిగా కనబడ్డానో, కానీ దానికంటే అంతరంగంలో వేరైన స్వభావం నాలో కనబడుతున్నది. అది నన్ను లోపరుచుకున్నది. దాని చేత నేను దాని వశుడినై ఈ పాపం చేసి ఉన్నానని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు నేను బలమైన విధంగా నిన్ను చేరాలని కోరుతున్నాను. నువ్వు సత్యాన్ని ప్రేమించేవాడుగా ఉన్నావు. అందుచేత నూతనమైన విధంగా 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము. కనుక ఇప్పుడు నాలో పనిచేస్తున్నటువంటి నేను పుట్టిన పాప నియమం, అంతరంగంలో సత్యం లేకుండా ఉన్నటువంటి తత్వం నుంచి నేను బయట చక్కగా ఒకవేళ నా జీవితంలో కనబడుతున్నప్పటికీ, మరి మోషే 38 సంవత్సరాలు అటువంటి విధంగా జీవించినప్పుడు చివరికి ఆయన దేవుని ఎదుట మహిమపరచబడవలసిన వాడుగా ఉన్నాడు. కనుక అతనిలో దాగి ఉన్నటువంటి దానిని దేవుడు వెలుపడికి తీసుకొచ్చి మరలా పరిశుద్ధతలో పాలు పొందేవాడుగా చేసి ఆయన సన్నిధిలో మహిమలో నిలబెట్టుకొనగలిగాడు. దావీదు ఆ విషయాన్ని గ్రహించిన వాడై, తనలో దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి స్వభావాన్ని గుర్తిరిగిన వాడై, దేవునికి వ్యతిరేకంగా ఉన్న స్వభావం విషయమై పశ్చాత్తాప్తుడై, యోబు అడిగినట్లుగా, మోషే అడిగినట్లుగా అంతరంగంలో నూతనమైనటువంటి స్థిరమైనటువంటి ఆత్మను నాకు పుట్టించము. అప్పుడు మాత్రమే నాలో బలంగా ఉన్నటువంటి పాప నియమం నుంచి, శరీర తత్వం నుంచి నేను బయటపడగలను. నూతన నిబంధనలో మనము ఆత్మ ఫలములను ఫలించినట్లుగా వేరొకని మనము చేరుదము. ఎవరు నన్ను విడిపించగలరు? దేవునికి వందనాలు, ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్తున్నాడు 27వ అధ్యాయం 25వ వచనంలో రోమపత్రికలో. దాని తర్వాత రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డాడు.
ధర్మశాస్త్రం వలన పాపమనగా ఇటుతో తెలియబడుతున్నది. ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల ఎవరును నీతిమంతుడిగా తీర్చబడాడంటే అర్థం ఏంటి? ఒకవేళ అతడు బాహ్య రూపంగా వెలుపలికి కనబడేటట్లుగా మనిషి దేవుడు కోరినటువంటి క్రియలు జరిగించినప్పటికీ అతనిలో అంతరంగంలో ఏదైతే దేవుని యొక్క పరిశుద్ధతకు సరిపోయినటువంటి విధంగా కుల ప్రమాణం ఉన్నదో దాని ప్రకారంగా మనిషి బాహ్య రూపంగా క్రియలు చేయలేదని అర్థం, చేయలేడు అని అర్థం. ఎందుకంటే వేరొక నియమం మనలో కనబడుతున్నది కాబట్టి. అందుకనే గలతీ పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనంలో, నేనైతే దేవుని విషయమై జీవించే నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతే. కనుక నేను ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ఉత్తమమైనది నీతియు పరిశుద్ధమైనటువంటి క్రియలు జరిగించే విషయంలో వాటిని చేయని అవసరం లేదని చెప్పడం కాదు. అవి చేయగలగటానికి నాలో ఎటువంటి నియమం ఉండి పనిచేస్తున్నదో దానికి భిన్నమైనటువంటి నియమములోనికి రావటానికి ఈ నియమం విషయమై నేను చనిపోయాను అని చెప్తున్నాడు. ధర్మశాస్త్ర సంబంధంగా అతడు అనింద్యుడిగా ఉన్నానని చెప్తున్నాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో. దాన్ని కూడా చూద్దాం. కానీ ఏదైతే నేను చేయగలిగానో అది నాలో అంతరంగంలో నుంచి దేవుని యొక్క జీవం ద్వారా జరిగించబడినటువంటి నీతి కాదు అది. కనుక నేను ఇప్పుడు అది చేయదలుచుకోలేదు. ఎందుకంటే అది దేవుని యొక్క పరిశుద్ధతను సరిపోయినటువంటిదిగా అందుకోలేనటువంటిది నియమంగా ఉంది. అది దేవుని దృష్టికి యోగ్యమైనదిగా కనబడదు. కనుక నేను దాని విషయమై చనిపోయి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే నేను పాత స్వభావం విషయమై శరీర విషయమై చనిపోయాను. ఇక జీవించువాడని నేను కాదు. అంటే నాలో ఉన్నటువంటి ఆ పాప నియమాన్ని ఆధారం చేసుకుని నాలో శరీరం ఇక్కడి కొరకు జీవించినదో దాని కొరకై నేను సంపూర్ణంగా చనిపోయిన వాడనిగా చేయబడ్డాను. క్రీస్తు నా యందు జీవించున్నాడు. అంటే ఇప్పుడు నేను ఒక వేరే పురుషుని చేరి ఉన్నాను కనుక ఆయన నాలో ఇప్పుడు జీవించుతున్నాడు. అంటే ఆయన యొక్క ప్రభావము, ఆయనను ఆధారం చేసుకునే జీవితము, ఆత్మ ద్వారా నేను నడిపించబడేదిగా నేను కొత్త నియమంలోనికి తీసుకుని రాబడ్డాను. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుతున్నాను. అంతకు మునుపు మనిషి తనకు కనబడుతున్నటువంటిది, రుచికరమైనటువంటిది, శరీరము ప్రేమించినది, తన మనసులో ఉన్న కోరికలను నెరవేర్చుకునటానికి తన ఇష్టానుసారంగా జీవించిన జీవితం. ఇప్పుడు అవన్నిటి విషయమై నేను సిలువ వేయబడి దేవుడు చెప్పిన వైపు చూస్తూ దేవుని మాటలు వింటూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన బలం ద్వారా ఆత్మ యొక్క ప్రభావం చేత నడిపించబడినటువంటి క్రొత్త నియమానికి నేను తీసుకుని రాబడి ఉన్నాను. కనుక ధర్మశాస్త్ర సంబంధం ఉత్తమమైనదైనప్పటికీ కూడా దానికి కలిగినటువంటి పరిమితులు బాహ్య రూపంగా చేయగలిగినటువంటివే మాత్రమే. కానీ అంతరంగంలో ఏ ఊటలో నుంచి అవన్నీ కూడా చేయబడగలుగుతున్నాయో అవి దేవుని ఎదుట అంగీకారయోగ్యమైనవి గాను పరిశుద్ధమైనవి గాను కనిపించట్లేదు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, ఆసక్తి విషయము సంగమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనింద్యుడనై ఇంటిని. అనగా వెలుపలకు కనబడేటువంటి క్రియలు ఏవైతే దేవుడు చెప్పి ఉన్నాడో అవన్నీ చేసే విషయంలో నేను తూచా తప్పకుండా పాటించుతూ వచ్చాను. కానీ అంత మాత్రం చేత నేను దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఎంచబడను. అందుకని ఏం చెప్తున్నాడంటే 9వ వచనంలో, క్రీస్తును సంపాదించుకొని, అంటే ఆయనతోటి వేరొక పురుషుని వంటి ప్రభు అయిన యేసుక్రీస్తును చేరి ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక, అంటే వెలుపల నేను బయలుపరుస్తూ చేసినటువంటి క్రియల ద్వారా కనబడేటువంటి నీతిని కాక క్రీస్తు యేసునందుల విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు ఒకప్పుడు నిమిత్తము. అనగా నేను ఇప్పుడు ఆయనతోటి చేరి ఆయన జీవం ద్వారా ఆత్మ యొక్క ప్రభావం చేత నేను నడిపించబడి ఆయన వైపు చూచి ఆయన మాటలు విని ఆయన ఆధారంగా కలిగినటువంటి జీవితం ద్వారా నేను నడిపించబడుట అనేటువంటిది దాని ద్వారా చేసేటువంటి క్రియలు పరిశుద్ధమైన వాటిలో నేను పాలు పొందటానికి, అది నా అంతరంగంలో నుంచి జరిగించేటువంటి ప్రక్రియ. దేవుడు ధర్మశాస్త్ర సంబంధమైన మంచి క్రియలు కూడా మనిషి వెలుపడికి మాత్రమే చేయగలిగి ఉన్నాడు, కానీ అంతరంగంలో అతడికి వేరైనటువంటి ఉద్దేశము, స్వభావం ఇమిడి ఉన్నది. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనం ఇంకొక చోట చెప్తాడు. 1 కొరింథీ 4వ అధ్యాయంలో
3వ వచనం నుంచి, మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. ఎందుకంటే ఒక మనిషి ఇంకొక మనిషిని అతడు విమర్శించేటువంటి క్రియలన్నీ కూడా, విమర్శించేటువంటి ఇదంతా కూడా బయట ఆ వ్యక్తి చేసినటువంటి క్రియలను బట్టి విమర్శించేవాడిగా, మంచి చెడు అనేటువంటి దానికి ఆధారంగా, లేకపోతే కనబడుతున్నటువంటి ఆధారంగా నిర్ణయించేవాడు. నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకోలేను. అది మిక్కిలి అల్పమైన సంగతి అంటే మీరు నా అంతరంగంలో ఏమి జరుగుతున్నది అనేటువంటిది తెలుసుకునేటువంటి స్థితి కాదు కనుక, నేను జీవించిన జీవితము, మీకు కనబడుతున్నటువంటి విషయాలు, వాటన్నిటిలో కనుక మీరు చూచినట్లయితే నేను సరిగానే ఉన్నట్లుగా మీకు కనబడచ్చు. అందుకని ఏం చెప్తున్నాడంటే, నన్ను నేనే విమర్శించుకోను. ఎందుకంటే నా యందు నాకు ఏ దోషమును కానరాదు కనుక నాకు కలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వెలుగులో కూడా నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు నా అంతరంగంలో ఆ లోతులో ఏదైతే దేవుడు కోరుతున్నాడో అంతవరకు చేరి నేను సరైన విధంగా ఉన్నాను అనేటువంటి భావనలోనికి నేను తీసుకుని రాబడలేను. అంటే అంత ప్రమాణంలోనికి నేను చూడలేను అని చెప్తున్నాడు. అయితే ఇందువలన నీతిమంతుడిగా తీర్చబడను. ఒకవేళ నా దృష్టికి నాకు తెలిసినంత మేరకు అన్నిటినీ నేను చక్కగా అంతరంగంలో కూడా తెలిసినంత వరకు జరిగించినప్పటికీ కూడా నేను నీతిమంతుడిగా తీర్చబడలేను. ఎందుకనగా చెప్తున్నాడు, ఆయన అంధకారములో అందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతివానికి తగిన మెప్పు కలుగు. కనుక ఈ మన అంతరింద్రియాలలో ఇమిడి ఉన్నటువంటి ఆలోచనలకు మూలంగా ఉన్నటువంటి అంశాలన్నిటినీ కూడా దేవుడు అప్పుడు వెలుగులోనికి తీసుకొస్తాడు. ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మనుషులకు బయట కనపడేవి, చేసినటువంటి వ్యక్తులకు బయట కనపడేవి. కానీ దేవుని యొక్క పరిశుద్ధత నాలో అంతరంగంలో కూడా సంపూర్ణమైనటువంటి విధంగా ప్రక్షాళన జరిగి ఆ బయట క్రియలు జరిగించడానికి ఆధారభూతమైనటువంటి ఆ ఆలోచన పీఠం ఏదైతే ఉన్నదో దానిలో కూడా పరిశుద్ధత కలిగినప్పుడు మాత్రమే నేను సరైన విధంగా జీవించగలిగిన వాడనగా దేవుని ఎదుట ఎంచబడతాను చెప్తున్నాడు. కనుక నేను విమర్శించుకున్నాను, అంత మాత్రం చేత నేను నీతిమంతుడిగా తీర్చబడలేను. దినం రాబోతుంది, మన హృదయంలోని ఆలోచనలన్నిటినీ కూడా ఆయన వెలుపలికి తీసుకొస్తాడు. అప్పుడు మనం ఎటువంటి విధంగా ధర్మశాస్త్ర సంబంధంగా మనుషులకు బయట కనబడే రీతిగా సరిగా ఉన్న వాటి ద్వారా జీవించామా, ఆ సరిగా లేనివి కానీ సరిగా ఉన్నవి కానీ మన అంతరంగంలో జరిగినటువంటి పరిశుద్ధత అనేటువంటి అంశం ఆధారంగా దైవ నియమం చొప్పున మనం జీవించగలిగామా అనేటువంటి